షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ డే సందర్భంగా ఇంతమంది మట్టిలో మాణిక్యాల్ని కలుసుకునే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఆ పాపతో మాట్లాడుతుంటే చెప్పింది, పింగళి ప్రత్యూష పోలవరం ముంపు మండలాలలో ఒక చిన్న గ్రామం చింతూరు మండలంలో. ఆ గ్రామ జనాభా 500 మంది ఉంటారు. సాధారణంగా అట్లాంటి ఒక 500 మంది జనాభా ఉండే గ్రామంలో సరైన పాఠశాల ఉండదు, సరైన వసతులు ఉండవు, ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. తండ్రి తాపీ పని చేసి కుటుంబాన్ని పోషించాలి. దురదృష్టవశాత్తు తల్లి లేకపోవటం వల్ల ఎదుగుతున్న ప్రత్యూష తానే ఒక పక్క కుటుంబాన్ని, తన చదువుని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి రాష్ట్ర స్థాయిలో ఆ అమ్మాయికి వచ్చిన ర్యాంకు ఏ ర్యాంక్ అమ్మా? ఫిషరీస్లో వచ్చిన ర్యాంకు ఎన్నో ర్యాంకు? మన ఊళ్ళో ఉన్న వాళ్ళే పిల్లల్ని విజయవాడలోనో లేదా బయట ప్రాంతాల్లోనో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్న రోజుల్లో ఎక్కడో పక్క జిల్లా నుంచి తిరువూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వచ్చి ఇక్కడున్న అద్భుతమైన అధ్యాపకుల సహకారంతో, అద్భుతమైన ప్రిన్సిపల్ లక్ష్మి గారి గైడెన్స్లో రాష్ట్రంలోనే ఈ కాలేజీలో కాదు, ఈ మండలంలో కాదు, ఈ జిల్లాలో కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటి స్థానం పొందింది అంటే అది తిరువూరుకి గర్వకారణమా కాదా? అన్న రోజువారీ కూలి తాపీ పని చేసుకునే అంజిరెడ్డి గారు మీరు చింతూరు మండలం, చింతూరు దాటి కొంచెం ముందుకెళ్తే మారేడు మిల్లు వస్తుంది, రంపచోడవరం వస్తుంది. అలాంటి మారేడు మిల్లు లాంటి వెనుకబడిన ప్రాంతంలో పుట్టిన ఒక బిడ్డ అద్భుతంగా చదువుకొని ఈరోజు తిరువూరు ఆర్టీఓగా పనిచేస్తున్నారు. ఈరోజు తిరువూరు ఆర్టీఓ మాధురి గారు కూడా అలాంటి వెనుకబడిన ప్రాంతం నుంచే వచ్చారు. మరి ఏ సౌకర్యాలు లేని ఆ చెట్టడవిలో పుట్టి పెరిగిన ఈ ఆడపిల్లలు, ఈ బిడ్డలు ఈరోజు ఉన్నత స్థానంలో ఉండటానికి ఒకే ఒక కారణం ఏంటి? ఒకే ఒక కారణం చదువు. వాళ్ళ తల్లిదండ్రుల కష్టం, వాళ్ళ క్రమశిక్షణ. మరి ఈరోజు తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి ఐఫోన్లు ఇచ్చి, బైకులు ఇచ్చి, అన్ని సౌకర్యాలు ఇచ్చి, వాళ్ళకి ఏం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి పిల్లల్ని విజయవంతంగా చెడగొడుతున్న తల్లిదండ్రుల మధ్య మనం ఈరోజు ఉన్నాం. ఈరోజు 99% మంది పిల్లలు దారి తప్పారంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు. ఈరోజు 10వ తరగతి చదివిన పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తున్నారు, లేదా 10వ తరగతి లోపు హై స్కూల్ పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తున్నారు. గౌరవనీయులు తిరువూరు ఎంఆర్ఓ గారికి వేదిక మీదకి 60/60 జువాలజీ 60/60. ఇప్పుడు నాకు చిన్న డౌట్ వస్తుంది, నేను ఎక్కడున్నా? నేనేమన్నా శ్రీ చైతన్య కాలేజీలో ఉన్నానా? నారాయణలో ఉన్నానా? భాష్యంలో ఉన్నానా? నేను ఎక్కడున్నాను? మనం ఎక్కడున్నాం? మనం
మరి శ్రీ చైతన్యకి, నారాయణకి, భాష్యంకి, కార్పొరేట్ కాలేజీలకి అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు కట్టిన కాలేజీ ఉన్నప్పుడు మీ పిల్లల్ని ఎందుకు మీరు ఎందుకు అప్పులు చేసుకుంటున్నారు? మీరు ఎందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు? మీరు ఎందుకు పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో ఉంచి వాళ్ళని హింసిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు? ఫిజిక్స్కి 60కి 60, కెమిస్ట్రీలో 60కి 60. ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం కావాలి? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.